వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని చెప్పండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. 2 minutes ఆర్ 1 minute జస్ట్. వేరే వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. విన్ను, రాకేష్ గొల్లపల్లి, సతీష్ షాద్ నగర్, కిషోర్ కుమార్, కిషోర్ సార్, ఇంకా సంతోష్ రాథోడ్ జాయిన్ అవుతుర్రు. అందరు కూడా వెయిట్ చేయండి. జస్ట్ ఒక 1 minute వెయిట్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎక్కువ మంది జాయిన్ అయితే మంచిగా ఉంటుంది కదా సార్. అన్ని కూడా కొత్త క్వశ్చన్స్, గత 2 పేపర్స్లో లేనటువంటి క్వశ్చన్స్. ఒక 4-5 క్వశ్చన్స్, 50లో ఒక 5 క్వశ్చన్స్ ఏమన్నా ప్రీవియస్గా వస్తాయి. ఓకేనా? గెట్ రెడీనా? స్టార్ట్ చేద్దామా? 35 మెంబర్స్ కనిపిస్తారు. ఆగుదామా? రెడీ స్టార్ట్ చేద్దామా? జాయిన్ అవుతుర్రు. మన నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోయిందా? ఇంకా నోటిఫికేషన్ వెళ్ళిపోనట్టుంది కదా. ఇంకా జాయిన్ అవుతారు కదా. ఒక్క 1 minute వెయిట్ చేద్దాం. మీకే ర్యాంకింగ్ ఎంతమందిలో అనేది అదే మీకు ర్యాంకింగ్ కూడా అర్థమవుతుంది కదా. ఎక్కువ మంది జాయిన్ అయితే జస్ట్ 1 minute వెయిట్ చేద్దాం. ఎవరు రాలేదు. నోటిఫికేషన్ వచ్చిందా అండి? నోటిఫికేషన్ వచ్చిందా? ఇంకా రాలేదా? మన లైవ్ లో జాయిన్ కాగానే నోటిఫికేషన్ వస్తుందిగా. సరే చూద్దాం. చూడండి ఇక ఎంతమంది ఉన్నారు లైవ్ లో. ఎవరికైనా తెలుస్తుందా లైవ్ లో ఎంతమంది ఉన్నారు అనేది? ఓకే రైట్. క్వశ్చన్ చూడండి ఇక. క్వశ్చన్ చూడండి సార్. ఫస్ట్ ప్రశ్న. టైం ఇద్దాం. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతుర్రు. టైం ఇద్దాం. ఫస్ట్ ప్రశ్న టాప్ 50లో మొదటి ప్రశ్న. టాప్ 50లో మొదటి ప్రశ్న. టైం ఇద్దాం. అందరు కూడా జాయిన్ అవుతుర్రు. ఇంకా కూడా భారత రాజ్యాంగం నందలి ఏ ఆర్టికల్ హైకోర్టుకు కోర్టు ధిక్కరణ అధికారాన్ని కల్పిస్తుంది? మొదటి ప్రశ్న టాప్ 50లో మొదటి ప్రశ్న. ఇంకా జాయిన్ అవుతుర్రు కొత్త వాళ్ళు కూడా. టాప్ 50లో మొదటి ప్రశ్న అండి. ముందుగా జాయిన్ కావచ్చుగా. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిందా? నరసింహ సార్, రమేష్ సార్, వెంకట్ సార్, రాజేష్ సార్, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిందా? చూడండి. మొదటి ప్రశ్న ఆన్సర్ ఇవ్వండి. అవునా? మరి ఇప్పటికే 3 minutes అయింది వెయిట్ చేయబట్టి. ఎవరైనా ఇబ్బంది పడతారేమో. జస్ట్ క్వశ్చన్ అయితే చదవండి. మొదటి క్వశ్చన్ కు ఎక్కువ టైం ఇస్తున్నాం. తర్వాత క్వశ్చన్ కు 30 seconds టైం ఇస్తాం. తర్వాత నుంచి 30 seconds మాత్రమే టైం ఇస్తాం. తర్వాత క్వశ్చన్ నుంచి 30 seconds మాత్రమే టైం ఇస్తాం. మహేందర్ సార్, శిరీష మేడం అందరు కూడా జాయిన్ అవుతారు. దివ్య చదలవాడ. మొదటి క్వశ్చన్. ఇది ఫస్ట్ ప్రశ్న అండి. లేటుగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే ఆగినాం. లేటుగా జాయిన్ అవుతున్న వాళ్ళ కోసం ఆగినాం. ఇంకా పోల్ కూడా ఇవ్వలేదు. ఇంకా జాయిన్ అవుతురా? ఇంకెవరు కావడం లేదు. ఇక కావడం లేదు కదా. ఇక పోల్ ఇస్తున్నా చూడండి. సార్. 30 seconds ఉంటుంది. 30 seconds ఉంటుంది టైం. మొదటి ప్రశ్న టాప్ 50లో మొదటి ప్రశ్న. భారత రాజ్యాంగం నందలి ఏ ఆర్టికల్ హైకోర్టుకు కోర్టు ధిక్కరణ అధికారాన్ని కల్పిస్తుంది? టాప్ 50లో మొదటి ప్రశ్న. 42% పీపుల్ మాత్రమే సరైనటువంటి సమాధానం ఇచ్చినట్టు కనిపిస్తుంది. 43% పీపుల్. దాదాపు లైవ్ లో 60 మెంబర్స్. లైవ్ లో 60 మెంబర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. రెండవ ప్రశ్న.
రెండవ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ పృథ్వీ సార్ అండ్ సురేష్ సార్, వెల్కమ్ టు అన్అకాడమీ ప్లాట్ఫామ్. రెండవ ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్నకు లీడర్ బోర్డు చూద్దాం. ప్రతి 5 ప్రశ్నలకు లీడర్ బోర్డు చూపించబడుతుంది. రాజు చిలుమల ఫస్ట్ ప్లేస్ లో ఊరు. రాజు చిలుమల, మహేష్ జీ, అమ్మా నాన్న, కిషోర్ కుమార్, మోహన్ చారి, కోరే భాను, దివ్యా చంద్రవాడ, సాక్షి అండ్ గౌతమ్ మంచిక సార్ అండ్ కిరణ్ సార్. ఓకేనా. సెకండ్ ప్రశ్న టాప్ 50లో రెండవ ప్రశ్న. 30 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. టాప్ 50లో రెండవ ప్రశ్న. 30 సెకండ్స్ టైం ఓన్లీ. టాప్ 50లో రెండవ ప్రశ్న. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు ఎంత? 30 సెకండ్స్ లో ఆన్సర్ ఇచ్చేసేయండి. 30 సెకండ్స్ లో ఆన్సర్ ఇచ్చేసేయండి. జస్ట్ 30 సెకండ్స్. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇంకా మీకు టైం వేస్ట్ చేయను. ఫస్ట్ ప్రశ్నకు మాత్రం కొంత టైం వేస్ట్ అయిపోయింది. ప్రతి 5 ప్రశ్నలకు ఒకసారి లీడర్ బోర్డు చూపిస్తా. ఓకేనా. కరెంట్ ఇష్యూస్ ని మిళితం చేస్తూ ప్రశ్న పత్రాన్ని రూపొందించడం జరిగింది. కరెంట్ ఇష్యూస్ ని మిళితం చేస్తూ ప్రశ్న పత్రాన్ని రూపొందించడం జరిగింది. మరొక ప్రశ్న చూడండి. 65 సంవత్సరాలండి. మూడవ ప్రశ్న. టాప్ 50లో మూడవ ప్రశ్న. చూసి ఆన్సర్ ఇచ్చేసేయండి. వాయిస్ క్లియర్ గా లేదా అండి? ఒక్కసారి రీఫ్రెష్ కొడతా చూడండి. టాప్ 50లో మూడవ ప్రశ్న. పృథ్వీ సార్ ఉన్నారా క్లాస్ లో? ఆదేశిక సూత్రాల భాగం. మరొక ప్రశ్న చూడండి. పేపర్ విషయంలో యావరేజ్, బిలో యావరేజ్, టఫెస్ట్ ప్రశ్నలో ప్రిన్సిపల్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. ఓకేనా. నాలుగవ ప్రశ్న. టాప్ 50లో నాలుగవ ప్రశ్న. ప్రపంచంలో మొదటిసారిగా విశ్వ మానవ హక్కుల ప్రకటన ఐరాస ఎప్పుడు జారీ చేసింది? ప్రాథమిక హక్కుల విషయంలో వచ్చినటువంటి ప్రపంచంలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఎలా ఉంది అనేది పోల్ వచ్చిందా అండి? దీనికి పోల్ వచ్చిందా? కట్ అయిందా? పోల్ పెట్టేసిరా? అందరు పెట్టేసిరా? పోల్ ఇవ్వాలా? మరొక ప్రశ్న చూడండి. టాప్ 50లో 5వ ప్రశ్న. 1948 అండి అది ఆన్సర్. 1948. టాప్ 50లో 5వ ప్రశ్న. టాప్ 50లో 5వ ప్రశ్న. టాప్ 50లో టాప్ 5 క్వశ్చన్. శ్రీకాంత్ మిస్సైల్ అండ్ భీమ్ రెడ్డి. టాప్ 5th క్వశ్చన్. 50లో 5వ ప్రశ్న. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక 10 సెకండ్లు టైం ఎక్కువ ఇస్తుంది దీనికి. కొద్దిగా క్వశ్చన్ లెంతీగా ఉంది కదా. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సామ్యవాదం రాజ్యాంగ మౌలిక లక్షణం అని ఏ కేసులో తీర్పిచ్చారు? 24% పీపుల్ మాత్రమే సరైనటువంటి సమాధానం ఇచ్చారు. వాయిస్ మీకు ఒక్కరికే క్లియర్ గా లేదా? అందరికీ క్లియర్ గా లేదా? 5 ప్రశ్నలు
అయిపోయే నాటికి లీడర్ బోర్డులో 5 ప్రశ్నలకు 5 ఆన్సర్లు ఇచ్చినటువంటి వ్యక్తుల సంఖ్య 5 మంది. మిగతా వాళ్ళకి అందరికీ వాయిస్ క్లియర్ ఉందా అండి? కోరే భాను సార్ టాప్ ప్లేస్ లో ఉన్నారు, సంతోష్ సార్, రేణుకా మేడం, సురేష్ సార్ అండ్ మురళీ యోగా, మహేష్ సార్, గౌతమ్ సార్, మోహన్ సార్, భవానీ రెడ్డి, వంశీకృష్ణ. సో డిఎస్ నకరాకేశ్ సార్, సామ్యవాదం భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని చెప్పింది డిఎస్ నకరా, లౌకికవాదం భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని చెప్పింది ఎస్ఆర్ బొమ్మాయి. మరొక ప్రశ్న చూడండి, 6వ ప్రశ్న, టాప్ 50లో 6వ ప్రశ్న. భారత రాజ్యాంగాన్ని రచించడానికి జరిగిన మొత్తం సమావేశాల సంఖ్య మరియు ఖర్చుల సరైనటువంటి జతను గుర్తించండి. టాప్ 50లో 6th క్వశ్చన్. టాప్ 60లో 6th క్వశ్చన్. మరొక ప్రశ్న చూడండి, 11 సమావేశాలు 64 లక్షలు సార్. భారత రాజ్యాంగాన్ని రచించడానికి జరిగినటువంటి సమావేశాల సంఖ్య 11, 64 లక్షల రూపాయలు ఖర్చు. మరొక ప్రశ్న చూడండి, 7th క్వశ్చన్, టాప్ 50లో 7th క్వశ్చన్. భారత రాజ్యాంగ నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన కమిటీగా భావించబడే డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన రోజు. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఏ అండ్ డి సేమా కావచ్చు మేబీ, కానీ ఆన్సర్ అది కాదు కదా. ఆన్సర్ అది కాదు కదా. ఆన్సర్ 47 ఆగస్ట్ 29. ఓకేనా, 47 ఆగస్ట్ 29. మరొక ప్రశ్న చూడండి, 8th ప్రశ్న, 8th క్వశ్చన్. తొందరగా అయిపోవాలి ప్రశ్నల సరళి. ఎగ్జామ్ అంటే రఫా అయిపోవాలి. సరికాని జతను గుర్తించండి. 30 సెకండ్స్ ఓన్లీ టైం. ఎయిత్ క్వశ్చన్, టెన్త్ క్వశ్చన్ దగ్గర లీడర్ బోర్డ్ చూపిస్తా. 10th క్వశ్చన్ దగ్గర లీడర్ బోర్డ్ చూపిస్తా. హరీశ్వర్ సార్, వినయ్ పెండోటి, యాకాంతం సార్. ఓకే రైట్. 9th క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ఉడంబడిక 1931 మార్చ్ లో జరుగుతుంది. సో ఇది మాత్రమే సరైన జత కాదు. మరొక ప్రశ్న చూడండి, 9th క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలో అంశాలపై చట్టాలు రూపొందించే అధికారం ఏ అధికరణ కల్పిస్తుంది అంటుడు.
30 seconds. వర్కౌట్ అయిందా కిషోర్ సార్? టెన్త్ క్వశ్చన్ లీడర్ బోర్డ్ చూపించబడుతుంది. 10th క్వశ్చన్ లీడర్ బోర్డ్ చూపించేటటువంటి క్వశ్చన్. లీడర్ బోర్డ్ చూపించబడుతుంది. టెన్త్ క్వశ్చన్ 50 ప్రశ్నల్లో 10వ ప్రశ్న ఇది. ఇంకా 40 ప్రశ్నలు ఉన్నాయి. లీడర్ బోర్డులో ఎవరైనా ముందుకు రావచ్చు. కొన్ని చెప్పినా కదా, ఒక 5 ప్రశ్నలు మాత్రం ఉంటాయని చెప్పినా కదా. లీడర్ బోర్డు చూడండి. లీడర్ బోర్డులో 10కి 10 రేణుకా సంతు మొదటిసారిగా చూస్తున్నా. నా క్లాస్లో 10కి 10 క్వశ్చన్లతో రేణుకా సంతు అనే నేము మొదటిసారిగా చూస్తున్నా. ఎస్ అయితే ఎస్ అనండి. మురళీ యోగా 10కి 10 సార్ ఇప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటాడు. కోరెబాన్ సార్ 3rd ప్లేస్ లో, అండ్ సంతోష్, గౌతమ్, మంచిక, భవానీ రెడ్డి, వంశీకృష్ణ, కిషోర్ కుమార్ అండ్ రంజిత్ కుమార్, సురేష్ కుమార్. 10కి 10 చేసినటువంటి వ్యక్తుల సంఖ్య 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11వ ప్రశ్న. 11వ ప్రశ్న చూడండి. భారత స్వతంత్ర చట్టానికి కారణభూతంగా భావించబడే మౌంట్ బాటెన్ ప్రణాళిక ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. పదకొండవ ప్రశ్న టాప్ 50లో 11వ ప్రశ్న ఇది. టాప్ 50లో 11వ ప్రశ్న. 1947. 12వ ప్రశ్న. టాప్ 50లో 12వ ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. టాప్ 50 ప్రశ్న. గుడ్ ఈవినింగ్ వెంకట్ సార్, వెల్కమ్ టు అన్అకాడమీ ప్లాట్ఫామ్. సారు ఆర్ఐగా చేస్తారు. ప్రజెంట్ దేవరకొండ ఆర్ఐగా ఉన్నారు. గ్రూప్ 4 టాపర్, నల్గొండ జిల్లా గ్రూప్ 4 టాపర్. టాప్ 10లో తను ఒకరు. తను కూడా జాయిన్ అయినట్టు అర్థమవుతుంది క్లాస్ లో. చూడండి, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. భారత రాజ్యాంగం నందు గల భాగాన్ని పార్లమెంట్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది అంటుండు. ఓకేనా? పోల్ వచ్చిందండి.
వచ్చిందా? పోల్ వచ్చిందా? కొద్దిగా అంటే నెట్ ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టుంది. ఓకే, రైట్. క్యారీ ఆన్ చేయండి. పన్నెండవ ప్రశ్న, 13వ ప్రశ్న? సి అని పడ్డదా? బి అండి, అది బి, అది ఓకేనా. 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ, 9A భాగం పట్టణపాలక అండ్ 9B భాగం 9B భాగం సహకార సంస్థలు, ఓకేనా, కోఆపరేటివ్స్. 9C అని పడ్డది చూడండి, 9C అని పడ్డది బి అండి ఇది, ఓకేనా. ఇలా ప్రశ్న సరళి తప్పుగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా కోర్టుకు పోయి కొట్టేయించవచ్చు. అంటే అది ఒక చివర్లో మార్గం. అది ఇప్పుడే మనం వెతుకొద్దు ఆ మార్గాన్ని. 12 ప్రశ్నలు అయిపోయినాయా సార్? 13వ ప్రశ్న, 13వ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిమండలి సంఖ్యకి సంబంధించి క్రింద ఇవ్వబడిన సరైన అంశాన్ని కనుగొనండి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. వచ్చిందా పోల్? రైట్, వచ్చిందిగా. మీరు ఎక్కడ తప్పు చేస్తారో అయ్యే క్వశ్చన్స్ తీసుకొచ్చిన, మీరు చదివి కూడా ఎక్కడ తప్పు చేస్తారో ఆ క్వశ్చన్స్ మాత్రమే తీసుకొచ్చిన. మొదటిసారిగా నా క్లాస్ వింటున్నా లేదా మొదటిసారిగా చూస్తున్నాం అనే వాళ్ళు వేస్తానండి ఎవరైనా. సార్ మేము గత 2 పేపర్లు చూడలేదు, మొదటిసారిగా ఈ పేపర్ని చూస్తున్నాం అనేవాళ్ళు. ఆ పేపర్లు కూడా చూడండి. 14వ ప్రశ్న చూడండి. సో లోక్సభలో 15% మించరాదు, ఓకేనా. మంత్రిమండలి లోక్సభలో, పార్లమెంట్ లో అనుకోవద్దు. 14వ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ జహంగీర్ భాయ్. కేంద్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వేరువేరుగా జాతీయ షెడ్యూల్ తెగల మరియు కులాల కమిషన్లను రూపొందించింది? జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. జాగ్రత్తగా ఆలోచించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అని చెప్పుకోవచ్చు. తప్పు చేసినటువంటి వాటిని మీ డైరీలో రాసుకోండి. పదిహేనవ ప్రశ్న అయితే లీడర్ బోర్డు చూపిస్తా. 15వ ప్రశ్న కాకపోతే 15వ ప్రశ్న, 14వ ప్రశ్న. 89 అమెండ్మెంట్ యాక్ట్ మొదటిసారిగా డివైడేషన్ తీసుకొచ్చింది. డివైడేషన్ తీసుకొచ్చిన తర్వాత సూరజ్ బాన్ అండ్ కున్వర్ సింగ్ ఇద్దరు కూడా డిఫరెంట్ కమిషన్ చైర్మన్స్ మొదటి చైర్మన్స్ గా పనిచేసారు. మరొక ప్రశ్న చూడండి, 15వ ప్రశ్న, లీడర్ బోర్డు చూపించబడేటటువంటి ప్రశ్న. జహంగీర్ సార్, గుడ్ ఈవినింగ్. 15వ ప్రశ్న చూడండి ఒకసారి. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల్లోని స్థాయి సంఘాల సంఖ్య ఎంత? చూద్దాం ఎంతమంది తప్పు చేస్తారో. ఏ పెట్టిన వాళ్ళు చదువుతున్న వాళ్ళు, హార్డ్ వర్కర్స్ అనే అర్థం. వాళ్ళు కూడా చదువుతున్న వాళ్ళనే అర్థం.
చూడండి ఒకసారి లీడర్ బోర్డ్ చూడండి. మురళీ యోగా సార్ ఫస్ట్ ప్లేస్ లో ఎవరు సార్? 15కు 15, రేణుకా సంతు 15కు 15, గౌతమ్ మంచిక 13కు 15, సంతోష్ కోరె భాను సార్ అండ్ భవానీ రెడ్డి, సుబ్బలక్ష్మి మేడం కావచ్చు బహుశా, వీళ్ళందరూ కూడా 15కు 13 క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చారు. రాజవర్ధన్ సార్ అండ్ స్వాతి మేడం, లోకేష్ సార్ 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు 15కు. సో 7 స్థాయి సంఘాలు అనేది జిల్లా పరిషత్లో ఉంటాయి. 7 స్థాయి సంఘాలు. పివి సెట్ అని గతంలో దాని కోడ్ కూడా చెప్పినాం. ఓకేనా? సో స్పెసిఫిక్ గా పివి సెట్ ఈ ఏ కూడా వస్తుంది, అగ్రికల్చర్ కమిటీ కూడా ఉంటుంది, అగ్రికల్చర్ స్థాయి సంఘం కూడా. సో 7 స్థాయి సంఘాలు అనేది జిల్లా పరిషత్కు సంబంధించినవి, కానీ గ్రామ పంచాయతీకి సంబంధం లేదు. మరొక ప్రశ్న చూడండి సార్, 16వ ప్రశ్న. పదహారవ ప్రశ్న, నూట 2తో సంబంధాన్ని కలిగి లేని రాజ్యాంగ సవరణ చట్టం, రాజ్యాంగ ఆర్టికల్ అంటుండు, జాగ్రత్త అండి, రాజ్యాంగ ఆర్టికల్. దాదాపు 17% పీపుల్ మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. పృథ్వీ సార్ కూడా ఆన్సర్ ఇచ్చారు, బాలరెడ్డి సార్, అరవింద్ యాదవ్ సార్, ఉమా మహేశ్వరి తలారి మేడం అనుకుంటా బహుశా, మురళీ యోగా కూడా లీడ్ లో ఉన్నారు, భవానీ రెడ్డి కూడా ఇచ్చారు ఆన్సర్, మహేందర్ సార్ కూడా ఇచ్చారు. 17వ ప్రశ్న చూడండి, 334కు 104వ అమెండ్మెంట్ యాక్ట్ సవరణ చేసి మరొక 10 సంవత్సరాలు రిజర్వేషన్ల పొడిగింపు అనేది ఇచ్చింది. ఓకేనా? సో ఈ 3 కూడా 102వ రాజ్యాంగ సవరణతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కలిగి లేని అన్న, కలిగి లేని. ఓకేనా? 338 కలిగే ఉంటుంది, 342A, 366 కూడా. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. దీని గురించి ఇప్పుడు క్లాస్ చెప్తే మరొక ప్రశ్న మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో తొందరగా ప్రశ్నలు సరళి చూద్దాం కాబట్టి మరొక ప్రశ్న వైపు వెళ్తున్నాం. చూద్దాం చూడండి, 17వ ప్రశ్న. 28 నిమిషాల్లో 17 ప్రశ్నలు చేశారు. 28 నిమిషాల్లో 17 ప్రశ్నలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పట్టణ పాలక వ్యవస్థలో క్రింద పేర్కొన్న ఒక వ్యవస్థ లేదు. జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. దాదాపు ఆన్సర్ ఇస్తున్నటువంటి సందర్భమే కనిపిస్తుంది. దాదాపుగా ఆన్సర్ ఇస్తున్నటువంటి సందర్భమే కనిపిస్తుంది. విన్ను, మురళీ యోగా సార్, రాజేష్ సార్, బాలరెడ్డి, రాజేష్ గొర్ల, సుబ్బలక్ష్మి మేడం, రమేష్ గౌడ్, పృథ్వీ, యాకాంతం ధర్మారపు. మరొక ప్రశ్న చూడండి సార్, దాదాపు 47% పీపుల్ సరైన సమాధానం ఇచ్చారు. నగర పంచాయతీలు 21 ఉండే 2013లో వాటిని మున్సిపల్ కౌన్సిల్ గా తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది. సో తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్ కౌన్సిల్ మాత్రమే ఉన్నాయి. ప్రశ్న ఇవ్వబడ్డటువంటి సందర్భంలో మరొక ప్రశ్న చూడండి సార్, కరెంట్ ఇష్యూ కావచ్చు బహుశా ఈ ప్రశ్న, కరెంట్ ఇష్యూగా కనిపిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రింద ఇవ్వబడిన భారత రాజ్యాంగం నందలి ఏ అధికరణ సరైన జతను తొలగించింది అంటుండు. క్రింది ఏ అధికరణలు తొలగించింది అంటారు. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. 30 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. రాజు చిలుమల, స్వాతి మేడం, రాధికారెడ్డి మేడం, బాబు సార్, రాజేష్ గొర్ల, మాధవ్, మహేందర్, వెంకట్, పృథ్వీ, బాలవర్ధన్, అజ్మీర్ రాయ్, యాకంఠం ధర్మవరపు, శ్రీవాణి మంతిని, శివకుమార్ సార్, శ్రీకాంత్ మిస్సైల్, లోకేష్, జ్యోతిర్మయి, కలను శివకుమార్, సంతోష్, యూజర్, సుబ్బలక్ష్మి. అందరు కూడా సరైన సమాధానం ఇచ్చారు. 73% పీపుల్ సరైన సమాధానం ఇచ్చారు. గ్రేట్. సో మాక్సిమం అవగాహన ఉంది కరెంట్ ఇష్యూస్ మీద. 19వ ప్రశ్న చూడండి, 370ని తొలగించారు, 35 ఆర్టికల్ తొలగించారు. తెలిసిన విషయమే కదా. సో మరొక ప్రశ్న, 19వ ప్రశ్న చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో. తెలిసి మిస్టేక్ చేసిరా?
సో తప్పులు తక్కువగా తగ్గించుకోవడమే సక్సెస్. కొత్త ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడం కాదు. పాత ప్రశ్నలకు తప్పులు తక్కువగా చేసిన వాళ్ళే సరైనటువంటి సక్సెస్. ఒక్కసారి చూడండి, భారత రాజ్యాంగం నందలి ఏ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం సంబంధించినటువంటి విషయాన్ని సవరించడం జరిగింది? జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఎగ్జామే అనుకోండి, ఎగ్జామినేషన్ వాతావరణమే అనుకోండి. ఓకేనా? టెన్షన్ ఉందా అండి ఎవరికైనా? నిజంగా ఎగ్జామ్ మాదిరిగానే అనుకుంటున్నాం అనే వాళ్ళు ఒకసారి వేస్తానండి. రాజవర్ధన్ సార్ అంటుర్రు, వినయ్ సార్, పెండోటి, శ్రీవాణి, సాయి కుమార్, వినయ్ కుమార్, సంతోష్ వర్మ, విన్ను అంటే మాక్సిమం ఫీల్ అవుతుర్రు. మాక్సిమం ఆ వాతావరణం కల్పిస్తుంది. ఒక 16 మంది అయితే అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. 16 లైకులు కనిపించినాయి. 20వ ప్రశ్న చూడండి. అనూహ్యంగా సుబ్బలక్ష్మి మేడం లీడర్ బోర్డులోకి వచ్చింది. సో 91వ రాజ్యాంగ సవరణ చట్టం 20వ రాజ్యాంగ 20వ ప్రశ్న లీడర్ బోర్డు చూపించేటటువంటి ప్రశ్న. కొంతమంది బైక్ బై ఆన్సర్లు పెట్టే వాళ్ళు వేగంగా పెడతారు కదా ఆన్సర్స్ లీడర్ బోర్డులో ముందుకు రావడానికి. సో ఒక్కసారి ఆలోచించి ఖచ్చితత్వంతో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితత్వంతో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం, వేగంగా కాదు, ఖచ్చితత్వంతో. ఉన్నత వర్గాల్లోని బలహీన వర్గాల వారికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని భారత రాజ్యాంగ అధికరణ తెలియజేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి సార్. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. దాదాపు ఇస్తారు 57 పీపుల్, 57%. 57 పీపుల్ దాదాపు ఆన్సర్ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. మిమ్మల్ని ఢీ కొట్టాలంటే కష్టం, బయట వాళ్ళు మిమ్మల్ని ఢీ కొట్టాలంటే కష్టం. బాగా చదువుతారు, కీప్ ఇట్ అప్. అందరు కూడా కంటిన్యూ చేయండి ఇలానే. చూద్దాం లీడర్ బోర్డులో ఎవరు టాప్ ప్లేస్ లో ఉన్నారో. 20 ప్రశ్నలు, 20కి 20 ప్రశ్నలు చేసినటువంటి పాలిటీ వారియర్స్ ఇద్దరు, రేణుకా సంతు అండ్ మురళీ యోగ. ఇక 20కి 18 ప్రశ్నలు చేసినటువంటి వ్యక్తి సుబ్బలక్ష్మి మేడం, అండ్ 20కి 16 గౌతమ్ మంచిక అండ్ సంతోష్, భవానీ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి. 20కి 16 16 16 16 చేశారు. దివ్య చదలవాడ, సురేష్ సార్, రాజు చిల్మల ముగ్గురు కూడా 14 ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చారు. పేపరు వాస్తవానికి ఈజీ పేపరే కదా. 25వ ప్రశ్న దగ్గర మళ్ళీ లీడర్ బోర్డు చూపిస్తా, 25వ ప్రశ్న దగ్గర. సో జాగ్రత్తగా ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. చూడండి ప్రశ్న చూడండి. 21వ ప్రశ్న. జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ దీప్తి మేడం. పంచాయతీ సెక్రటరీ దీప్తి మేడమేనా? ఎస్ అయితే ఇస్తానండి, నో అయితే నో అనండి. మా సిస్టరు దీప్తి. దాదాపు 89% పీపుల్ సరైనటువంటి సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 22వ ప్రశ్న. హాయ్ అంటూరు శంకరానందం ఆనందం. హాయ్ అండి. సో 2019లో తొలగించింది కదా. 22వ ప్రశ్న చూద్దాం. 22వ ప్రశ్న. ప్రశ్న. ఊపిరి పీల్చుకోండి కొద్దిగా. ఆన్సర్ ఇవ్వండి, 30 సెకండ్స్.
62%. 72 మంది లైవ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. 73 మంది. ఇరవై 23వ ప్రశ్న చూడండి. 107. ఓకే, 107. సో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మాత్రం కాదు. 23వ ప్రశ్న చూడండి. 23వ ప్రశ్న. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో. పార్లమెంటరీ పరిభాషలో ఫిలిబాస్టరింగ్ అనగా, పార్లమెంటరీ పరిభాషలో ఫిలిబాస్టరింగ్ అనగా బాబు, సురేష్, షేక్ ఖలీల్, మంజులా మేడం, రాజు బరిగల, బైరెడ్డి, మురళీ యోగ, సంతోష్, గౌతమ్ మంచిగా, శివకుమార్, పృథ్వీ, మాధవి మేడం, రాకేష్ గొల్లపల్లి, నాగమణి లాలం, వెంకట సురేంద్ర, రమేష్, నరసింహ, మహేందర్, వామ్మో మాక్సిమం ఇస్తారు. చాలా పేర్లు ఉన్నాయి. మహేందర్ సార్, వంశీకృష్ణ సార్, సాయి కుమార్ రెడ్డి, రమేష్ గౌడ్, హరీశ్వర్. 51% పీపుల్ సరైన సమాధానం ఇచ్చారు. 24th క్వశ్చన్. అసందర్భోచిత ఉపన్యాసం. పార్లమెంట్ లో ఏదైనా బిల్లు పెట్టినప్పుడు దాన్ని పాస్ కాకుండా ఏదో ఒక ముచ్చట చెప్తుంటారు. అంటే దాన్ని కాలయాపన చేసి ఆమోదించొద్దు అన్నట్టు చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. దాన్నే ఫిలిబాస్టరింగ్ అంటాం. మరొక ప్రశ్న. టైం పాస్. ఫిలిబాస్టరింగ్ అంటే టైం పాస్. కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలు లావాదేవీలు జరపడానికి భారత రాజ్యాంగం నందలి ఏ అధికరణ ప్రకారం భారత సంఘటిత నిధి ఉంది అంటుడు? మరొక ప్రశ్న చూడండి సార్. 25th క్వశ్చన్. 25th క్వశ్చన్. 266 భారత సంఘటిత నిధి, 267 భారత అగంతక నిధి. ఓకేనా? అగంతక నిధి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ లో ఉండేటటువంటి ఒక అకౌంట్, భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ లో ఉండే ఒక అకౌంట్. మరొక ప్రశ్న చూడండి సార్. చాలా కరెంటు విషయంగా కనిపిస్తుంది. ఇది కరెంటు టాపిక్ గా. ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. తొందరపడొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ముగ్గురు మాత్రమే సరైన సమాధానం. చౌహాన్ రజిత, రాకేష్ గొల్లపల్లి, రాజు బరిగల, రేణుకా సంతు, వివి మాధవి, అమ్మా నాన్న, నాగమణి లాలం, శంకర ఆనందం, మురళీ యోగ. వీళ్ళు మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు ఇప్పటి వరకు. 16% పీపుల్ మాత్రమే. సుబ్బలక్ష్మి మేడం కూడా సరైన సమాధానం ఇచ్చింది. 25 క్వశ్చన్స్ కి 25 ఇద్దరు వ్యక్తులు చేసిరు. మురళీ యోగా సార్ అండ్ రేణుకా సంతు. సుబ్బలక్ష్మి మేడం 25కి 23 ప్రశ్నలు. గౌతమ్ మంచిక, సంతోష్, రాజవర్ధన్ రెడ్డి 25 ప్రశ్నలకు 20 ప్రశ్నలు. భవానీ రెడ్డి 25కు 19 ప్రశ్నలు. దివ్య చదలవాడ, మహేష్ జీ, సురేష్ సార్ 25కు 17 ప్రశ్నలు. సో పార్లమెంట్ ఇస్ ద సరైన సమాధానం. పార్లమెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని హైకోర్టు న్యాయమూర్తులను ఎలా తొలగించబడతారో అలా తొలగించబడతారు. మరొక ప్రశ్న చూడండి సార్.
విజయ్ సార్ ఏమైనా డౌట్ ఉందా? మరొక ప్రశ్న చూడండి సార్, 27వ ప్రశ్న. 243D భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో షెడ్యూల్ కులాలు తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది. మరొక ప్రశ్న చూడండి. ఇది కూడా సేమ్ ఉన్నట్టుంది ప్రశ్న, ఇదేమొద్దు. ఇది కూడా అయిపోయింది కదా. ఈ ప్రశ్న చూడండి. ముప్పై 38% పీపుల్ సరైన సమాధానం ఇచ్చారు. చాలా మంది, అంటే అది సరైన సమాధానమో కాదో నాకు తెలియదు, సెన్సార్ మోషన్ అయితే ఇచ్చిర్రు చాలా మంది. 46% పీపుల్ సెన్సార్ మోషన్ కి ఇచ్చారు. రైట్, ఇప్పుడు చెప్తా. సెన్సార్ మోషన్ అంటే అభిశంసన తీర్మానం. అభిశంసన తీర్మానం కూడా పార్లమెంటరీ పదజాలమే కదా, ఓకేనా? అభిశంసన తీర్మానం కూడా పార్లమెంటరీ పదజాలమే కదా. చాలా మంది ఇంగ్లీష్ లో ఇవ్వడం వల్ల గుర్తుపట్టలేదు. ఇంపీచ్మెంట్ మోషన్ అని కూడా అంటాం, అది మహాభియోగ తీర్మానం. ఇంపీచ్మెంట్ మోషన్ అంటే మహాభియోగం, లేదా కొన్ని సందర్భాల్లో ఇంపీచ్మెంట్ అని కూడా వాడతాం, ఓకేనా? సో పై వాటిలో ఏది కాదు సరైనటువంటి సమాధానం. జీరో అవర్ అదే, ఫిలిబాస్టింగ్ అదే, అన్ని కూడా పార్లమెంటరీ పదజాలానికి సంబంధించినవే. మరొక ప్రశ్న చూద్దాం. ఎవరో చూడండి, ఇది ఒకరు మాత్రం రాజ్యసభ నుంచి ఎన్నిక కాబడలేదట. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారు. అబ్బో, 81% పీపుల్ సరైన సమాధానం ఇస్తారు. ఎక్సలెంట్. 68% పీపుల్. మరొక ప్రశ్న చూడండి సార్, 29వ ప్రశ్న చూడండి. మురళీ యోగా సారు, రేణుకా సంతు తగ్గే ప్రసక్తే లేదు. వాళ్ళు పేపర్ పోటీ మాకా పేపర్ కా, ఎగ్జామ్ పేపర్ తయారు చేసే ప్రొఫెసర్ కా మాకా అన్నట్టే ఉంది. చూద్దాం, మీరు నన్ను ఓడగొడతారా, మీరు ఓడిపోతారా చూద్దాం. సో పివి నరసింహారావు మాత్రం కాదు. ఇదే గుమ్మం మనకు కోడ్ ఉంటుంది. ఇదే గుమ్మం మన్మోహన్ సింగ్, గుల్జారీలాల్ నందా, దేవే గౌడ అండ్ ఇందిరాగాంధీ, వీళ్ళు నలుగురు కూడా రాజ్యసభ నుంచి ప్రధానమంత్రులు అయినటువంటి వ్యక్తులు. మరొక ప్రశ్న చూడండి సార్,
మరొక ప్రశ్న చూడండి. రంజిత్ సార్ ఏమైనా డౌట్ ఉందా? కొన్ని కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు అవునా, సంతోషం నా క్లాసెస్ ఫాలో అయితే. చూడండి మరొక ప్రశ్న చూడండి. 30వ ప్రశ్న లీడర్ బోర్డు చూపించబడేటటువంటి ప్రశ్న. 30వ ప్రశ్న లీడర్ బోర్డు చూపించబడేటటువంటి ప్రశ్న. చూద్దాం ఎవరు లీడర్ బోర్డులో టాప్ ప్లేస్ లోకి రాబోతున్నో. కరెంట్ ఇష్యూ ఇది కూడా. ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో చూద్దాం. దాదాపు 100కు 100% సరైన సమాధానం దొరుకుతుందని భావిస్తున్నా. కరెంట్ ఇష్యూ ఇది కూడా. 96%, 88, పాపం 83, 30 ప్రశ్నలకు ఎంసీక్యూస్ చూడండి. 30కి 30 రేణుకా సంతు అండ్ మురళీ యోగా. సుబ్బలక్ష్మి మేడం 30కి 28. ఇక 25 గౌతమ్ మంచిక సంతోష్ సార్ అండ్ భవానీ రెడ్డి మేడం అండ్ రాజవర్ధన్ రెడ్డి ఇద్దరు 23. అండ్ సురేష్ సార్ స్వాతి మేడం ఇద్దరు కూడా 22, 30కి. పేపర్ టఫ్ ఉందా అండి? ఎందుకు మీరు తక్కువగా చేస్తున్నారు? అంటే మీరు స్టార్టింగ్ లో జాయిన్ కాలేదేమో. దివ్య చదలవాడ 21. దివ్య మేడం మీరు స్టార్టింగ్ నుంచి చూడరు కదా, బట్ మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్ అనుకుంటా. సో కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇటీవల కేశవానంద భారతి చనిపోయారు కదా, జస్ట్ 3 days అవుతున్నట్టుంది. అందుకనే ఈ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. మరొక ప్రశ్న చూడండి. 31వ ప్రశ్న. 31వ ప్రశ్న చూద్దాం. కరెంట్ ఇష్యూ. తెలుగు ప్రాబ్లమా? అయ్యో, నాకేమో ఇంగ్లీష్ రాదు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సుప్రీంకోర్టు ద్వారా జరిమానా విధించబడిన సుప్రీం న్యాయమూర్తిని గుర్తించండి. కరెంట్ ఇష్యూ. ముప్పై రెండవ ప్రశ్న. సో ప్రశాంత్ భూషణ్ 1 రూపీ ఫైన్. ఓకేనా? ఇంకా కూడా కొట్లాడుతుండు, చూద్దాం ఏం జరుగుద్దో. మరొక ప్రశ్న చూడండి.
ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. 33వ ప్రశ్న. ముప్పై మూడవ ప్రశ్న చూడండి. 32 ప్రశ్నలు అయిపోయినాయి. సైరా బాను కాదు, షైరా బాను ముస్లిం ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. షైరా బాను. మరొక ప్రశ్న చూడండి సార్. 33వ ప్రశ్న చూడండి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ముప్పై నాలుగవ ప్రశ్న చూడండి. టాప్ 50లో 102 అమెండ్మెంట్ యాక్ట్ సార్. 102 అమెండ్మెంట్ యాక్ట్ సరైనటువంటి సమాధానం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. ఇది ప్రీవియస్ గా కూడా వచ్చినటువంటి ప్రశ్న. గతంలో ప్రీవియస్ గా కూడా వచ్చినటువంటి ప్రశ్న ఇది. మనం టాప్ 15 ఎంసిక్యూస్ పేపర్స్ ని ఎనాలిసిస్ చేస్తా ప్లస్ కోర్సులో. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు, నా క్లాసెస్ చాలా సరళీకృతంలో ఉంటాయి. జాయిన్ కాండి అన్అకాడమీలో. బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి. గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మీకు గైడ్ చేస్తా డెఫినెట్లీ. 35వ ప్రశ్న లీడర్ బోర్డు చూపించబడేటటువంటి ప్రశ్న. ఇవ్వండి సరైనటువంటి సమాధానం. చూద్దాం ఎంతమంది ఇస్తారో. లీడర్ బోర్డ్ చూడండి ఒకసారి. 35/35, 35/35. మురళీ యోగా అండ్ రేణుకా సంతు. గౌతమ్ మంచిగా 30/35. 30 ప్రశ్నలకు సరైన సమాధానం. సంతోష్ సార్ 29/35. భవానీ రెడ్డి అండ్ సుబ్బలక్ష్మి మేడం 28/28. ఉన్నారా మేడం? వెళ్ళిపోయినట్టుంది సుబ్బలక్ష్మి మేడం క్లాస్ లో. 28/35, 28/35. రాజవర్ధన్ సార్
అండ్ స్వాతి మేడం, పృథ్వీ సార్ లీడ్ లోకి వచ్చారు 26/35. సురేష్ సార్ కూడా 25/35. సో పార్లమెంట్ కండి, పార్లమెంట్ కు ఉన్నటువంటి అవశిష్ట అధికారం పార్లమెంట్ కు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరొక ప్రశ్న చూడండి, 36వ ప్రశ్న చూడండి. కాని దానిని గుర్తించండి అంటుండు. రాష్ట్ర ప్రభుత్వ శాసనాధికారం కాని దానిని. ప్రశ్నలు ఈ రోజు చాలా వేగంగా అయిపోయినాయి కదా. ముప్పై 37వ ప్రశ్న చూడండి. ప్రశ్న, కరెంట్ ఇష్యూ ఉన్నట్టుంది. ముప్పై 38వ ప్రశ్న చూడండి సార్. కేఎస్ పుట్టస్వామి కేసు సార్, కేఎస్ పుట్టస్వామి కేసు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్, సింపుల్ ప్రశ్న. క్వశ్చన్, టాప్ 50లో 39. ఐదుగురు జడ్జిల ధర్మాసనం సార్, ఐదుగురు జడ్జిల ధర్మాసనం, దీపక్ మిశ్రా ధర్మాసనం. మరొక ప్రశ్న చూడండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. జనరల్ గా కామన్ కాజ్ కేసులో పోల్ ఇచ్చిన స్వాతి మేడం రావడం లేదా? ఎవరికి రావడం, చాలా మందికి వచ్చింది కదా పోలు. ఒకసారి రీఫ్రెష్ కొట్టమంటారా? ఇప్పుడు వచ్చిందండి పోలు, ఇప్పుడు వచ్చిందా మేడం స్వాతి మేడం?
చూడండి ఒక్కసారి. దీపక్ మిశ్రా ధర్మాసనం సార్, దీపక్ మిశ్రా ధర్మాసనం. కామన్ కాజ్ అని చెప్పినాం కదా, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దీపక్ మిశ్రా ధర్మాసనం ఈ కారుణ్య మరణానికి అనుమతించవచ్చని వీలునామా ద్వారా తెలియజేస్తే మరొక ప్రశ్న చూడండి సార్, 40 క్వశ్చన్. వీలునామా ద్వారా ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఒక వీలునామాతో అంగీకారం తెలియజేస్తే యాక్సెప్ట్ చేయొచ్చని, అనుమతించని తీర్పు కాదు, అనుమతించవచ్చని, యాక్సెప్టెడ్. అయ్యో అక్కడ తప్పుపడ్డదా, నేను చూసుకోలేదు. యాక్సెప్టెడ్, అనుమతించవచ్చని చెప్పింది. ఓకేనా? ఇది చూడండి, చూద్దాం ఎంతమంది ఎవర్ గ్రీన్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారో. ఇట్లాంటిది పోగొట్టొద్దు, ఇలాంటి క్వశ్చన్ ని ఎవరైనా పెట్టేటటువంటి ప్రశ్న ఇది. రాలేదా? పోల్ రాలేదా? పోల్ వచ్చిందా దీనికి? పోల్ ఇవ్వాలా ఇవ్వద్దా? పోల్ ఇస్తున్నా చూడండి. అదే కొన్నిసార్లు పోల్ దానంతలు అదే పోతుంది. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. అయ్యో 41 క్వశ్చన్ అయినాయి. యాక్చువల్గా లీడర్ బోర్డ్ చూపించాలా సార్? సో ఇప్పుడు చూపించేది ఉండే కదా, లీడర్ బోర్డ్ చూపించాలి కదా. నెక్స్ట్ 45వ క్వశ్చన్ దగ్గర చూపిస్తానండి, 45 క్వశ్చన్ దగ్గర చూపిస్తా. ఓకేనా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్, చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో. రాంగ్ టచ్ రమణ గోగుల. 43% పీపుల్ సరైన సమాధానం ఇచ్చారు. పదిహేను సూత్రాల పథకం సార్, 15 సూత్రాల పథకం. మరొక ప్రశ్న చూడండి సార్.
లౌకికత్వం భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని ఏ కేసులో తీర్పు వెలువరించింది? నా క్లాస్ ఇన్న వాళ్ళందరూ పాలిటిక్ మ్యాక్సిమం చేస్తారు. క్లాస్ విని ఎంసెక్యూస్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం చేస్తారు, 45 చేస్తారు. డెఫినెట్లీ ఎగ్జామినేషన్లో కూడా 45 అయితే మినిమం చేస్తారు. 44 క్వశ్చన్ చూడండి సార్. ఎస్ఆర్ బొమ్మాయి సార్ లౌకికత్వం భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని చెప్పింది. సరైనటువంటి సమాధానం ఏంటి సార్ ఆలోచించి? చాలా మంది లేట్ గా జాయిన్ అయ్యారు ఎందుకు సార్? అంటే వేరే క్లాస్ ఏమైనా ఉందా ఇదే టైంలో? అవునా? అసలు నాకదే అర్థం కాలేదు. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు ఈరోజు. ఎవరిది ఉంది? ఏ సార్ది ఉంది క్లాసు? చాలా తక్కువ మంది జాయిన్ అయిపోయారు. జనరల్ గా 200 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఓకే ఓకే రైట్. 45th క్వశ్చన్ చూడండి. ఓకే, నో ప్రాబ్లం. ప్రొహిబిషన్ అండ్ మానమస్. ఓకేనా? 45th క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ కు గతంలో ఇబ్బంది అయింది కదా, ఒక్కసారి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఒకసారి చూడండి లీడర్ బోర్డ్ చూడండి, ఎవరు ముందుగా ఉర్రో. లీడర్ బోర్డ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి 45 క్వశ్చన్స్ 45 కి 45 మురళీ యోగా ఎక్సలెంట్. 45 కి 44 రేణుకా సంతు. గౌతమ్ మంచిగా థర్డ్ ప్లేస్ లో ఉర్రు 45 కి 38 క్వశ్చన్స్. అండ్ సంతోష్ సార్ 36, భవానీ రెడ్డి 36, రాజవర్ధన్ రెడ్డి 36, స్వాతి మేడం 35, మహేష్ జీ 34, బాబు అండ్ పృథ్వీ ఇద్దరు కూడా 33. 10th ప్లేస్ దక్కించుకుంటూ పృథ్వీ సార్. చూడండి లాస్ట్ 5 క్వశ్చన్స్. లాస్ట్ 5 క్వశ్చన్స్. లాస్ట్ 5 క్వశ్చన్స్. ఇంకో 4 క్వశ్చన్స్ ఉన్నాయి.
47th క్వశ్చన్, ఆర్టికల్ 246 సార్, ఆర్టికల్ 246. డివైడింగ్ పవర్స్ అంటాం కదా, డివైడింగ్ పవర్స్, అధికార విభజన ఆర్టికల్ 246 లో ఉంటుంది. ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్స్ అయితే 245 లో ఉంటుంది. అదనపు కోర్టులకు సంబంధించి వివాదాలను పరిష్కరించే అదనపు కోర్టులకు సంబంధించి 247 లో ఉంటుంది. 248 లో రెసిడ్యూరీ పవర్స్, 249 లో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ చట్టాలు రూపొందించడం, చూడండి ఒకసారి. న్యాయస్థానాల క్రియాశీలత ఒక్కసారి చూడండి సార్. 48 క్వశ్చన్ చూడండి సార్, 48th క్వశ్చన్. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో దీనికి. దాదాపు 26% మాత్రమే సరైన సమాధానం. లాస్ట్ 3 క్వశ్చన్స్ కాబట్టి లీడర్ బోర్డ్ చూపిస్తా, ఓకేనా. 48 క్వశ్చన్స్ కు 47 మురళీ యోగా, 48 క్వశ్చన్స్ కు రేణుకా సంతు, ఒకటి మాత్రం తప్పు. గౌతమ్ మంచిగా 48 41. ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాం. మైనారిటీలు అంటే జైనులు, బౌద్ధులు, ముస్లింలు అందరూ వస్తారు, ఓకేనా. నాని ప్రసన్న మేడమా సారా, ఓకేనా. మైనారిటీలు అంటే అందరు వస్తారు, ఓన్లీ ముస్లిం స్థితిగతుల మీద వేసినటువంటి, ఓకేనా, మైనారిటీలోని ముస్లింల మీద వేసినటువంటి కమిషన్ అది, రాజేందర్ సింగ్ సచార్ కమిటీ. క్లియరా అండి అందరికి? ఫార్టీ 48 అయిపోయిందా?
ఆలోచించి ఆన్సర్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఉంది. మరి ఎప్పుడు పెట్టాలి? ఎక్కువ మంది చెప్పండి. మీకు టాప్ 50 క్వశ్చన్స్ సంబంధించిన ఎంసీక్యూస్ ఎప్పుడు ఇవ్వాలండి క్లాసు? జనరల్ గా మీ టైము, మీ వెసులుబాటు చెప్పండి. ఎక్కువ మంది వెసులుబాటు చూద్దాం. నైట్ అవర్స్ లో ఖాళీ ఉండరా ఈ టైంలో? 9 PM ఓకే కదా అందరికి? ఇప్పుడు మీతో మాట్లాడతా లాస్ట్ క్వశ్చన్ ఇది అయిపోయాక మీతో మాట్లాడతాను నేను, ఓకేనా? లాస్ట్ క్వశ్చన్, ఈ లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. ఇది అయిపోగానే మీతో మాట్లాడతా. పేపర్ 2 పూర్తిగా తీసుకురమ్మంటారా, పేపర్ 1 తీసుకురా అంటారా, ఏపీ హిస్టరీ తీసుకురా అంటారా? మీ అందరితో ఇప్పుడు ఒకసారి మాట్లాడతా. మీరు ఏ పేపర్ తీసుకురా అంటే ఆ పేపర్ తీసుకొస్తా. లాస్ట్ ప్రశ్న మహిళలకు సంబంధించినటువంటి ప్రశ్న. లాస్ట్ ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చే ప్రయత్నం చేయండి. భారత రాజ్యాంగం ఏ అధికరణ ప్రకారం భారత్ లో పుట్టిన పౌరుడు లేదా పౌరురాలు లింగ వివక్షకు గురి కారాదు? చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో. థర్టీ 38% పీపుల్ సరైన సమాధానం. లాస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఏ లాస్ట్ క్వశ్చన్. (37, 39, 37) ఇద్దరు కూడా ఏడి బరాబరిస్తుర్రు పాపం. చూడండి 50 క్వశ్చన్స్ కు లీడర్ బోర్డ్ చూడండి. 50కి 49 మురళీ యోగా అండ్ రేణుకా సంతు, కంగ్రాట్స్ ఇద్దరు కూడా. అండ్ 50కి 43 గౌతమ్ మంచిక 43 ప్రశ్నలు సమాధానం ఇచ్చిరు. భవానీ రెడ్డి మేడం 50కి 40 మంచిగానే చేసిరు. ఇక సంతోష్ సార్ 39, రాజవర్ధన్ రెడ్డి సార్ 39, స్వాతి మేడం 39 చేసిరు. ఇక మహేష్ సార్ 37, రంజిత్ కుమార్ సార్ 36, రాజు బరిగల సార్ 36. ఇక 11వ వ్యక్తి ఎంత చేసిండండి? ర్యాంక్ 11. ఒకసారి మీ నెంబర్ చెప్పండి, మీ స్కోర్. 35 సార్. 12వ వ్యక్తి, 13వ వ్యక్తి, మీరందరూ కూడా బహుశా 35, 34 దగ్గర ఉండి ఉంటారనేది నా ఆలోచన. సరే, ఇప్పుడు మీకు ఒక విషయం. సరే, ఈ రోజుకైతే మురళీ యోగా సార్ అండ్ మన ఏది మేడం సంతు మేడం ఉంది కదా, సంతు మేడమే కదా, రేణుకా సంతు, ఇద్దరు కూడా టాప్ లిస్ట్ లో. ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే, పేపర్ 2 ఏపీ వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారా, టిఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఒకసారి ఏపీ వాళ్ళైతే ఏపీ అనండి, టిఎస్ వాళ్ళైతే టిఎస్ అనండి. పోల్, ఒక్కసారి పోల్ ఇస్తా చూడండి. ఏపీ వాళ్ళైతే ఏ నొక్కండి, టిఎస్ వాళ్ళైతే బి నొక్కండి. ఏపీ వాళ్ళైతే ఏ నొక్కండి, టిఎస్ వాళ్ళైతే బి నొక్కండి. టిఎస్ వాళ్ళు 63%. అయితే వాళ్ళు కర్ణాటక, తమిళనాడు వాళ్ళు అయ్యి ఉంటారు డి నొక్కిన వాళ్ళు. టిఎస్ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది.
మీ ఇద్దరికి కూడా ఏపీకి అండ్ టిఎస్ వాళ్ళకి టోటల్ సెకండ్ పేపర్ తెస్తా, 150 మార్క్స్ పేపర్ తెస్తా, టోటల్ సెకండ్ పేపర్. ఓకేనా? ఎగ్జామినేషన్ టైం ఎంత ఉందో అంత టైం ఇస్తా, ఆ పేపర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఇద్దరు కూడా సెకండ్ పేపర్ ఇద్దరు కూడా తీసుకొస్తా. తీసుకొస్తా, ఏముంది తయారు చేస్తే అయిపోద్ది కదా, ఒకరోజు ఒక 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా సార్ అంటారు. ఏపీ వాళ్ళు అవును కదా, ఏపీ వాళ్ళకి మీకు డిఫరెంట్ ఉంటుంది. మరి ఎలా ఇద్దరికి కోఆర్డినేషన్ లో ఇండియన్ హిస్టరీ అండ్ అలా తీసుకురానా, ఇండియన్ హిస్టరీ ఏపీ తీసుకురానా, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ టాప్ 30 క్వశ్చన్స్ తెస్తా. ఇండియన్ హిస్టరీ తెస్తే ఒక 30 ప్రశ్నలు 1 అవర్ పెట్టి తీసుకొస్తా. మీ ఒపీనియన్ చెప్పండి, జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, మీ ఒపీనియన్ చెప్పండి, ఏం తీసుకురా అంటారు? పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీదేనా, పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీదేనా? ఇండియన్ హిస్టరీ, పాలిటీ, హిస్టరీ 150 క్వశ్చన్స్. నానుడి పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ, పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ ఎకానమీ మీ ఇష్టం సార్. పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమీ డిఫరెంట్, పాలిటీ అండ్ ఎకానమీ, ఎకానమీ అండ్ పాలిటీ. సరే, ఏదో ఒక ప్రయత్నం అయితే చేద్దాం, మీకైతే ఉపయోగపడే ప్రయత్నం అయితే చేస్తా ఏదో ఒకటి. ఓకేనా? డెఫినెట్లీ. కాకపోతే టాప్ 30 ఇండియన్ హిస్టరీ ప్రశ్నలు చేస్తే ఇద్దరికి సరిపోతాయి కదా. టాప్ 50 ఇండియన్ హిస్టరీ ప్రియారిటీ ఏపీ వాళ్ళకి ఎంత ఉందండి? ఇండియన్ హిస్టరీ ప్రియారిటీ మీకు 30 మార్క్స్ కంటే ఎక్కువ ఉందా? అంతే కదా. ఎంత ఉంది మీకు సిలబస్ లో ప్రియారిటీ ఇండియన్ హిస్టరీ? టిఎస్ వాళ్ళకైతే దాదాపు 40 ఉంది, సెకండ్ పేపర్ లో 30 ఉంది, సెకండ్ పేపర్ లో 30 మార్క్స్ ఉంది. ఏపీ అయితే ఏపీ అని కొట్టండి, నాని ప్రసన్న మేడం ఏపీ అన్నారు కదా, ఏపీ వాళ్ళకి 30 మార్క్స్ ఉందా? ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉందా? ఓకే, అయితే ఇండియన్ ఎకానమీ చేస్తే బాగుంటుంది, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ. ఇది సెస్ కోడ్ అండి, ఇది ఇల్లాకి ఎవరు అడిగిర్రు సార్ కోడ్ సార్ అన్నారు. 15 ఆర్టికల్ సెస్ అని చెప్పినాం కదా, సెస్ అని చెప్పలే 15 ఆర్టికల్, 15(1), 15(2), 15(3), 15(4). ఇక 15(5) సెస్, ఇది కూడా ఈయనే ఉంటుంది. 15(6) కొత్తగా చేర్చారు. ఓకేనా? సి అంటే క్యాన్సలైజేషన్, అంటే అన్ని విచక్షణాలు రద్దు. అన్ని విచక్షణాలు అంటే కూలి పూజమ్మ, కూలి పూజమ్మ రద్దు అని కనిపిస్తుంది. కు అంటే కులం, లి అంటే లింగ, పు అంటే పుట్టుక, జా అంటే జాతి, మా అంటే మతం. ఈ 5 విచక్షణాలు రద్దు 15 క్లాస్ 1లో. 15 క్లాస్ 2లో ఎంట్రీ ఫర్ ఆల్ పీపుల్, ఆల్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్. ఈ అంటే ఎంట్రీ, పౌరులందరికీ సమాన ప్రవేశం ఉంటుంది, సార్వజనిక ప్రదేశాల్లోకి పౌరులందరికీ సమాన ప్రవేశం ఉంటుంది. ఇక ఎస్ అంటే స్పెషల్ ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ లేడీస్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ లేడీస్ అంటే మహిళలకు కానీ పిల్లలకు కానీ ప్రభుత్వాలు విశేష నిబంధన చేస్తున్నటువంటి సందర్భంలో, ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా అనుమతిస్తుంది, వ్యతిరేకించదు అని అర్థం. ఓకేనా? స్పెషల్ ప్రొవిజన్స్ ప్రభుత్వాలు చేయొచ్చు అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? భారత రాజ్యాంగం చెప్తుంది. ఎవరికి? ప్రభుత్వాలకు చెప్తుంది. 15 క్లాస్ 3లో. 15 క్లాస్ 4లో ఇక స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్. 15 క్లాస్ 5లో ఎక్సెప్షన్, మైనారిటీ విద్యా సంస్థల్లోకి మాత్రం ఎక్సెప్షన్ అనే విషయం ఉంటుంది.
మిగతా అన్ని విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ అనేవి విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ అనేవి వెనుకబడిన తరగతుల వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సీట్ల కేటాయింపు ఎయిడెడ్ కాలేజీలో సహా, ఎయిడెడ్ కాలేజీ అండ్ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా ఇస్తారంటే ప్రభుత్వ ధన సహాయం పొందేటటువంటి మామూలుగా స్కాలర్షిప్లు ప్రైవేట్ కాలేజీలో చదివినా ఇస్తారు కదా. సో అంటే ప్రభుత్వ ధన సహాయం అనేది అందుతుంది. అక్కడ మీరు ప్రైవేట్ లో చదివినా ప్రభుత్వ ధన సహాయం అందుతుంది కాబట్టి అక్కడ కూడా విద్యా సంస్థలో రిజర్వేషన్లు అనేవి కల్పించాలి. ఓకేనా, 15(5) ప్రకారం. ఇక 15(6) అన్నప్పుడు మీకు తెలుసు ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఓకేనా, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉందో ఉన్నత వర్గాల్లోని బలహీన వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు. ఇలాక ఎవరో 15 5 సార్ 15 6 అని ఎవరో మెసేజ్ పెట్టినట్టుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇక మీకు అందరికి కూడా క్వశ్చన్ పేపర్ ఎలా అనిపించిందండి? క్వశ్చన్ పేపర్ సగటు చెప్పండి. 30% యావరేజ్ ఉందా? 50%, 60%, 70%? మీ ఒపీనియన్. ఐడియా లేదు నాకు యాక్చువల్గా రాజా సార్, నాకు ఐడియా లేదు. ఒకసారి చూసి నెక్స్ట్ 50 క్వశ్చన్స్ లో వీలైతే ఆ ప్రశ్నను పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాను. యావరేజ్ ఉందిగా పేపర్, యావరేజ్ అన్నట్టే కదా, ఎబో యావరేజ్ ఏం కాదు కదా, ఎబో యావరేజ్ ఏం కాదు కదా. మామూలుగా యావరేజ్ పేపర్ 50% తీసుకొచ్చినా ఇంకా బాగా చేయాల్సింది. అంటే మీరు సంసిద్ధులు ఉంటే కొద్దిగా రీకాల్కులేషన్ చేస్తే చేసేస్తారు, 48 అట్లా చేస్తారు. ఒకరో ఇద్దరు ఎప్పుడైనా పైకి పై చేస్తుంటారు, అది ఎవరు తయారు చేసినా. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా గుడ్ నైట్, పేరు పేరున కృతజ్ఞతలు అందరు కూడా. ఓకేనా, మరొక్క మంచి పేపర్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఇండియన్ హిస్టరీ టాప్ 30 లేదా ఇండియన్ ఎకానమీ టాప్ 15 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఓకేనా.